హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు కొంచెం వెరైటీగా వంకాయ నువ్వుల కూర. ఇది జీరా రైస్కి మంచి కాంబినేషన్. చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి జీరా రైస్కి ఈ నువ్వుల కాంబినేషను వంకాయతో. నువ్వులు ఏంటంటే ఎందుకు వాడతామంటే మనం ఐరన్కి చాలా మంచి వనరండి. నువ్వుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనత తగ్గించి అలాగే ఎముకలు బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. ఎండుమిర్చి కారానికి తగ్గట్టు 4-5, వెల్లుల్లి ఒక 2 రెబ్బలు. దీన్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న దాన్ని మెత్తని పేస్ట్ కింద మనం చేసుకోవాలి. అనీమియా పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఈ కూర చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ధనియాల పౌడర్ కావాలి. ఈ కూరకి ధనియాల పౌడర్ కావాలి కాబట్టి నేను బయట కొనకుండా ధనియాలు ఇంట్లోనే దోరగా వేయించుకొని చక్కగా పౌడర్ అయితే కొట్టుకున్నాను. ఎందుకంటే ఈ పౌడర్ ఇంకా ఉందనుకోండి మిగిలిన కూరలో కూడా వేయచ్చు. మంచి సువాసన అండి ధనియాల పౌడర్ యూజ్ చేస్తే. ఇప్పుడు నేను ఈ కూరకి మెయిన్ వంకాయలు చక్కగా సన్నని వంకాయలు తీసుకున్నాను. నీలం వంకాయలు చక్కని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసిన నీటిలో అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈ వంకాయల్లో కూడా ఐరన్ లభిస్తుందండి. రక్తహీనత నివారించడంలో, రక్తాన్ని పెంచడంలో ఈ వంకాయ చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే ఎర్ర కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. నేను వంకాయలన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పసుపు ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వంకాయల్లో నాసినిన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది కాబట్టి అధికంగా తింటే శరీరంలో ఉన్న ఐరన్ని తొలగించే ప్రమాదం ఉంది కాబట్టి వంకాయలు మితంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో కూడా వంకాయలు ఏ విధంగా చేసినా తింటాం. ఎందుకంటే వంకాయ వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని ముందు వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ధనియాలు అయితే మెత్తని పౌడర్ అయితే కొట్టుకున్నానండి మిక్సీ ద్వారా. అదిగో చక్కగా పౌడర్ అయితే రెడీ అయింది. అలాగే నువ్వులు కూడా వేయించుకున్న నువ్వులు మిక్సీ పట్టుకొని పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరకి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలు తరుక్కొని కారం పచ్చిమిర్చి తగినంత తీసుకోవాలి. దీనికి బెల్లం వాడానండి నేను. దీనికి ఎందుకు వాడాను అన్నది చెప్తాను. ప్యాన్ తీసుకోవాలి. వేడయ్యాక చక్కగా ఆయిల్ వేసుకొని ఒక 3 చెంచాలు ఆవాలు జీలకర్ర చిటపటలాడాలి. ఆవాలు జీలకర్ర మంచి వాసన వచ్చేదాకా చిటపటలాడాక ఇప్పుడు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి చక్కగా మంచి వాసన వస్తుంది, కరివేపాకు. అప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచి దోర రంగులో వేగేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు నీళ్ళల్లో తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా పైన నీటి మూత పెట్టుకొని వంకాయలు అయితే మగ్గాలండి. దానికి తగ్గట్టు పసుపు ఉప్పు వేసుకొని వంకాయలను అయితే మగ్గించుకోవాలి. ఈ నువ్వులు రుబ్బి కూర అయితే వంకాయ చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదండి, ఇలా జీరా రైస్ కానీ పిల్లలకి ఫ్రైడ్ రైస్లో కానీ కాంబినేషన్ బాగుంటుంది. ఉప్పు చూసుకొని వేసుకోండి. ముక్కలు తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఏకంగా ఒకేసారి వేస్తే మళ్ళీ మనకి ఉప్పు ఎక్కువైపోతుంది. పసుపు ఉప్పు వేయడం వల్ల కూరకి కండ్ర అయితే రాదండి. అంటే వంకాయ చేదైతే రాదు మనకి. పైన మూత పెట్టి నీళ్లు పెట్టి మనం చక్కగా మగ్గించుకున్నాం అనుకోండి, ఈ ఉల్లిపాయలు వంకాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గుతాయండి. అలా మగ్గిన తర్వాత మనం ధనియాల పౌడర్ కొట్టాం. ఆ ధనియాల పౌడరు ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకొని చక్కగా కలుపుకొని ఈ వంకాయ ముక్కలు ఆ ధనియాల పౌడరు చక్కగా కలవాలి. కలిసినంత సేపు కూడా మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ అయితే వేసుకోండి. ఆ జార్ అయితే తొలిచి ఆ నీరు కూడా చక్కగా పోసుకొని ఆ మొత్తం పేస్ట్ అంతా కూరకి పట్టేటట్టు పైనుంచి కింద నుంచి కలిపి వేసుకోవాలి. ఇలా కలిపి చక్కగా దీనికి ఇంకొంచెం రుచి యాడ్ అవ్వడానికి చింతపండు మగ్గు తీసి చక్కగా ఆ చింతపండు నీళ్లు వేసుకోవాలి. ఇలా చింతపండు వేసిన తర్వాత బెల్లం వేయాలి. బెల్లం ఎందుకు వేయాలి అంటే చింతపండు వాడినప్పుడు బెల్లం వేయడానికి కారణం పులుపును సమతుల్యం చేస్తుందండి. చింతపండులో ఉన్న యాసిడ్ ఫ్లేవర్ తగ్గించి కూరకు మంచి రుచిని అయితే యాడ్ చేస్తుంది బెల్లం. చింతపండుకి వేడి చేసే గుణం ఉంటుంది, బెల్లం దాన్ని సమతుల్యం చేస్తుంది. చూసారా, కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. కూర రెడీ అయిపోయినట్టేనండి. కారం వేసి పైనుంచి కింద నుంచి కలిపి కొత్తిమీర సన్నగా తరిగి పైన చక్కగా గార్నిష్ చేసుకుంటే ఈ వంకాయ నువ్వుల కూర రెడీ అయిపోతుంది. అనీమియా పేషెంట్స్కి చాలా మంచిది. ఐరన్ కంటెంట్ మనకి బాగా దొరుకుతుంది. కూర కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.